సో దిస్ డే 8 ఆఫ్ డూయింగ్ లీడ్ కోడ్. ఈ రోజు మనం సమయం ఇచ్చారంటే 1927 సమ్ గేమ్. సో ఆలిస్ అండ్ బాబ్ సార్ ఇద్దరు ఉంటారు. దాంట్లో ఆలిస్ స్టార్ట్ చేస్తారు గేమ్ ని. సో సింపుల్ చెప్పాలంటే ఒక నంబర్ ఇచ్చి ఉంటాడు. ఆ నంబర్స్ మనకి ఈవెన్ లెంత్ ఇచ్చి ఉంటాడు. ఈవెన్ లెంత్ అంటే 2, 4, 6 ఇచ్చి ఉంటాడు. సో దాంట్లో మనకి నంబర్స్ తో పాటు క్వశ్చన్ మార్క్స్ కూడా ఇచ్చి ఉంటారు. క్వశ్చన్ మార్క్స్, ఆ క్వశ్చన్ మార్క్స్ ఏంటంటే నంబర్స్ ని మనం రీప్లేస్ చేయాలి. సో ఏం చేయాలి, చూస్ ద ఇండెక్స్ ఆఫ్ ఐ వేర్ ఐ ఆఫ్ ఇది ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని 0 to 9 మధ్యలో రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ ఎప్పుడు బాబ్ ఎప్పుడు విన్ అవుతాడంటే సమ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ నంబర్స్ ఆర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ సెకండ్ హాఫ్. ఫర్ Alice to win, the sum is not equal to 0 and not equal to both the parts. సో ఇక్కడ ఫర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2, 4, 3, 8, 0, 1 అని ఉంది. ఇప్పుడు అన్ని రీప్లేస్ చేసిన తర్వాత, సో రీప్లేస్ చేసిన తర్వాత దీన్ని తీసుకుంటే 2 + 3 ఎంత సమ్, 8 + 1 + 1 ఎంత సమ్, 9. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి బాబ్ విన్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అదే 2 + 3 + 2 తీసుకున్నాం అనుకోండి, హాఫ్ చేసి ఎంత, 2 + 4 + 3, 8 + 0 + 2, 9, 10. సో ఈ రెండు నాట్ ఈక్వల్. సో అప్పుడు ఎవరు గెలుస్తారు, యాలిస్ గెలుస్తారు. సో ఇక్కడ మనం మాన్యువల్ ప్రాసెసింగ్ చూస్తే, సో మాన్యువల్ థింకింగ్ చేద్దాం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ ఈ రెండిట్లో ఏదైనా చేంజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ యాలిస్ అతను విత్ 9 రీప్లేస్ చేసాడు ఇలా సెకండ్ హాఫ్ ని, అంటే 2, 5, 9 క్వశ్చన్ మార్క్ పెట్టాడు. సో ఇదేంటి, ఇక్కడ ఏమవుతుంది, 2, 7 ఎంత, 7. సో ఆల్రెడీ 9 రిప్లేస్ చేశాడు కాబట్టి అది ఇంపాసిబుల్ టు గెట్ హియర్. ఇక్కడ ఇంపాసిబుల్, ఏది పెట్టినా కూడా 7 అని దాటేస్తుంది. సో అందుకే యాలిస్ గెలుస్తాడు. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుని క్వశ్చన్ మార్క్ 3, 2, 9, 5 క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, యాలిస్ రీప్లేస్ ద ఫస్ట్ క్వశ్చన్ మార్క్. దీన్ని యాలిస్ అనేటోడు రీప్లేస్ చేస్తున్నాడు దేంతో, 9 తో. 9, 3, 2, 9, 5, 5. ఇక్కడ క్వశ్చన్ తీసుకుని అయితే 9 + 3 + 2 అంతేనా, హాఫ్ ఆఫ్ ఇంకో 9 వస్తుంది అనుకో, మరి ఇంకో 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 23. ఓకే, సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏదైనా మార్చగలుగుతాడు. బాబు అనేటోడు సెకండ్ హాఫ్ లో 9 పెడతాడు. సో అప్పుడు ఏమవుతుంది, బాబు అనేటోడు 9 పెట్టాడు కాబట్టి 9, 3, 2, 9, 5, 9 క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. సో హాఫ్ తీసుకుంటే మనకి ఎట్లయినా 23 తెలుసు. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత, 5 + 9 = 14. సో 14 ఉన్నప్పుడు ఇంకా సబ్ట్రాక్షన్ చేద్దాం, ఎంత, 9. సో 9 రావాలి. సో 9 రావాలంటే యాలిస్ అప్పుడు ఏం చేస్తాడు, నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆల్రెడీ 9 ఇచ్చేస్తాడు. సో మళ్ళీ ఏం చేస్తాడు, యాలిస్ అటోడు ఏం చేస్తాడు, 9 ఇచ్చేస్తాడు, 9 ఇస్తాడు. సో అది ఇప్పుడు ఇంపాసిబుల్, ఏది చేసినా కూడా 23ని దీంతో ఈక్వల్ చేయలేడు. ఆల్రెడీ వాల్యూ అనేది దాటేసాం. ఇక్కడ ఎంత వస్తుంది, 18, 3, 23 వచ్చేసింది ఆల్రెడీ. ఇంకొక నెంబర్ ఉంది, ఏదైనా యాడ్ చేయొచ్చు, ఇంకా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తాడు బాబు అనేటోడు, 9, 3, 2, 9, 5, 9, 9, 0 అంటే యాడ్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఇది 23, ఇది 23. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ అవుతాయి. ఎట్లయినా బాబ్ అనేటోడు గెలుస్తాడు ఇక్కడ, ఎందుకంటే ఈ సమ్ ఇంకా ఈ సమ్ అనేది ఈక్వల్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ మనం ఇక్కడ మాన్యువల్ థింకింగ్ చేసేటప్పుడు నాకు ఏం అర్థమైందంటే, ఎప్పుడైనా హాఫ్ ఆఫ్ ది సైడ్, ఒక్క సైడే ఉందనుకోని వాల్యూస్, ఒకళ్ళు మాత్రం గ్యారెంటీ గెలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ అనేటివి 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో సపోజ్ ఇక్కడ వాల్యూ 23 ఉంది, ఇక్కడ 21 ఉంది. సో యాలిస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు కాబట్టి యాలిస్ అనేటోడు ఈ మ్యాచ్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఇద్దరు ఆప్టిమల్ గా ఆడుతున్నారు కాబట్టి మనకి మనం కంట్రోల్ చేయలేము, ఇది క్యాలిక్యులేషన్స్ కంట్రోల్ చేయలేము కాబట్టి. సో మనం ఇక్కడ ఏం వాడబోతాం, డిఫరెన్స్ లెఫ్ట్
క్యూ అండ్ రైట్. ఓకే, ఈ 3 వాడి మనం కనుక్కోబోతున్నాం. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు బాబ్ అనేటాడు ఎప్పుడు గెలుస్తాడంటే మనకి మాక్సిమం డిఫరెన్స్ ఎంత 0 to 9 మధ్యలో, కాబట్టి మాక్సిమం డిఫరెన్స్ అనేది -10 అంటే అబ్సల్యూట్ ఆఫ్ 9 పెట్టుకుంటే మాక్సిమం డిఫరెన్స్ ఎంత ఇప్పుడు మనకి ఇక్కడ మన ఈక్వేషన్ లో మాక్సిమం డిఫరెన్స్ 0 అనేది మినిమం లెంత్, 9 అనేది మాక్సిమం. సో 9 అనేది మాక్సిమం, 9 -9 అనుకోవచ్చు. 9 ఇస్ ద మాక్సిమం డిఫరెన్స్. సో 9 అనేది ఇంటూ చేయొచ్చు మనం. ఏది మనకి ఎట్లయినా హాఫ్ కాబట్టి, లెంత్ లో హాఫ్ కాబట్టి, సో బై 2. సో ఇక్కడ ఏంది బై 2, రైట్ క్యూ ఎల్ క్యూ ఈ రెండుని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన దాన్ని 9 తో ఇంకా డిఫరెన్స్ తో మ్యాచ్ అవ్వాలి. ఎట్లా అంటే చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 5 3 క్వశ్చన్ మార్క్ 2 7 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. దీనిది లెంత్ ఎంత. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది లెంత్ 8 వచ్చింది. సో 8 వచ్చింది కాబట్టి విత్ +1 ఎల్క్యూ అంటే మనకి ఈ క్వశ్చన్ మార్క్ వేసుకుంది. సో ఇప్పుడు 8 - 2 ఎంత 6. ఓకే, మళ్ళీ 6 - 7 ఎంత -1. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను 0 ఇచ్చేసాను. సో 5 3 0. ఓకే, ఎందుకంటే ఇప్పుడు యాలిస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి యాలిస్ ఏం చేసిండు, ఇక్కడ 0 ఇచ్చిండు. సో ఇప్పుడు చూసుకుంటే దీని లెంత్ 8, దీని ఎంత 9. సో ఇంత చేసినా కూడా అవన్నీ మ్యాచ్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ 0 పెట్టినా కూడా 9 వస్తుంది. సో వెన్ దేర్ ఆర్ ఈక్వల్ NEQs అంటే ఎల్క్యూలో ఇంకా రైట్ ఎల్క్యూలో సేమ్ ఉన్నాయనుకో, అప్పుడు గ్యారెంటీగా ALS గెలుస్తాడు అండ్ హీ కెన్ మ్యానిపులేట్ ద సమ్. బట్ వెన్ ఎల్క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ అన్నప్పుడే కండిషన్ వస్తుంది 9 into L - RQ by. ఈ ఒక్క కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే బాబ్ గెలుస్తాడు. ఓకే, ఇది ఎందుకు రాస్తున్నాం అంటే మనం డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. నార్మల్ గా ఇప్పుడు సేమ్ 5 3 2 7 2 1 అనుకుందాం. దీని సమ్ ఎంత 5 + 3 + 2 ఎంత సమ్ 7 2 1 + 1 ఎంత సమ్ 10. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమైంది, ఈ రెండు సమ్ సేమ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్, ఇక్కడ 2 క్వశ్చన్ మార్క్స్ పెట్టాను అనుకో, మీరు ఏ పాసిబిలిటీస్ ట్రై చేసినా కూడా మీకు బాబే గెలుస్తాడు. ఓకే, బాబే గెలుస్తాడు. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, ఈ లెంత్ తీసుకుంటాం. ఎంత 10 10 - 7 ఎంత 3 3 - 1 అదే 2 ఎంత 3 - 2 ఎంత 1 1 - 1 1. ఓకే, 0 వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ ఒక్క కండిషన్ లో ఉన్న మాత్రమే మనకి బాబ్ అనేది గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ 9 ఎందుకు తీసుకున్నాం, మాక్సిమం డిఫరెన్స్ కాబట్టి 9 తీసుకున్నాం. 2 అనేది హాఫ్ లెంత్ ని డివైడ్ చేస్తున్నాం, హాఫ్. ఓకే, ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో నేను ఇక్కడ ఇంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇది = 0, లెఫ్ట్ క్యూ అండ్ రైట్ క్యూ తీసుకున్నాం. ఈ అన్నిటికీ 0 పెట్టేద్దాం. సో ఫర్ లూప్ I of 0 is equal to n/2. 0 ఈక్వల్ టు రాదు, ఎందుకంటే మనకు మిడిల్ ఎలిమెంట్ అవసరం లేదు. I + 5. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కాన్స్టెంట్
క్యాడ్ తీసుకుంటున్నాం. క్యాడ్ తీసుకొని ఏది సపోజ్ టీ తీసుకుంటాం 10 నంబర్ ఆఫ్ ఎగ్ తీసుకుంటే ఇక్కడ ఏమైతుంది ఇఫ్ క్యార్ అనేది ఈక్వల్ టు మనకి క్వశ్చన్ మార్క్ అయిందనుకో అప్పుడు ఏం చేస్తాం లెఫ్ట్ కి యాడ్ చేస్తాం ఆర్ ఎల్స్ డిఫరెన్స్ యాడ్ చేస్తున్నాం డిఫరెన్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అంటే సింపుల్ గా ఏంటంటే 10 మైనస్ 0. సో ఇక్కడ ఏమవుతుంది ఇది ఇండెక్స్ ఇంట్లోకి మార్చి ఇంటి దీనికి స్టోర్ చేస్తాం. సేమ్ ఫర్ లూప్ దాన్ని ఇక్కడ ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నాం i is equal to n/2 నుంచి n is greater than n దాకా చేయబోతున్నాం. సెకండ్ i +1 వస్తుంది. మనం సేమ్ ఇలా ఇఫ్ కండిషన్స్ రాస్తాం. ఇఫ్ క్యార్ కండిషన్ ఇలా రైట్ కి పెంచుతాం. దాని ఇక్కడ ఎల్స్ డిక్రీజ్ చేస్తాం. ఎల్స్ డిఫరెంట్ మైనస్ ఆఫ్ 10 0. ఓకే, సో ఇప్పుడు ఏమైతుందంటే మనం అనుకున్నట్టు ఇఫ్ లెఫ్ట్ క్యూ ఇది ఈక్వల్ టు రైట్ కి ఉన్నప్పుడు ఏం చేసినా యాలెస్ గెలుస్తాడు కాబట్టి ఈక్వల్ టు రిటర్న్ టు. గెలవకపోతే మనం ఏం చేయబోతున్నాం రిటర్న్ 9 ఇంటూ దీని మీద ఒక స్టెప్ ఉంటుంది, చిన్న స్టెప్ ఏదంటే డిఫరెన్స్ ఎలా అనుకోవచ్చు మనం ఆల్రెడీ డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏం రిటర్న్ చేయబోతున్నాం absolute difference is equal to 9 into different nq అంటే మనం nq పెడతాం. nq చెప్పనేది ఏంటంటే nq/2. ఓకే, ఈ nq ఏంటంటే మన ఫార్ములా ఏది absolute left q minus right. ఓకే, సో ఇది మన లీడ్ కోడ్ రాస్తాం. దాని తర్వాత సో మనం లీడ్ కోడ్లోకి వచ్చేసినాం. సో ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్స్ రాస్తాం. సో n ఈజ్ ఈక్వల్ టు మనము నమ్ ఆఫ్ సైజ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అనే వేరియబుల్, ఎల్క్యూ అనే వేరియబుల్, రైట్ క్యూ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఒక ఫర్ లూప్ రాసి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ కనుక్కోబోతున్నాం. ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి లేకపోతే ఎంత డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఫర్ లూప్లతో సెకండ్ హాఫ్ రైట్ సైడ్ ది రాయబోతున్నాం. ఇది రైట్ సైడ్ ది, పైన లెఫ్ట్ సైడ్ ది, ఇదేమో లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఇఫ్ రెండు ఈక్వల్ ఉన్నప్పుడు యాలిస్ ఎట్లయినా గెలుస్తాడు. సో మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసినాం. ఈక్వల్ ఉన్నప్పుడు యాలిస్ అనేటోడు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. లేకపోతే మనకి ఏం కావాలి డిఫరెన్స్ ఆఫ్ ది క్యూ, ఏది క్యూ క్వశ్చన్ మార్క్స్ అన్ని డిఫరెన్స్ కావాలి. అది దేనికి మ్యాచ్ అవ్వాలి, ఈ డిఫరెంట్ కి మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీంట్లో లెఫ్ట్ సైడ్ 3 ఉంది, దీంట్లో 2 ఉంది. సో డిఫరెన్స్ అనేది 1 ఉందనుకో, 1 ఎలిమెంటే ఉందనుకో, అప్పుడు మాత్రమే ఇక బాబ్ అనేటోడు గెలుస్తాడు, లేకపోతే గెలవాడు. సో రన్ చేసి చూద్దాం. రాంగ్ వచ్చింది, ఒకసారి చెక్ చేద్దాం ఎందుకు రాంగ్ వచ్చిందో. ఇట్ టుక్ మీ బిట్ టైం టు అండర్స్టాండ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. సో నాకేం అర్థమైందంటే సింపుల్ గా చెప్తున్నా. సో వెన్ క్వశ్చన్ మార్క్స్ ఆర్ ఆడ్ ఉన్నప్పుడే మనం యాలిస్ ఈజీగా గెలవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఛాన్స్ అనేది యాలిస్ కి వెళ్ళిపోతే యాలిస్ మ్యానిపులేట్ చేయొచ్చు. అదే ఇది ఈవెన్ ఉంటేనే మనకి ప్రాబ్లం.
ఎందుకంటే అది బాబు చేతిలో ఉంటుంది. బాబు చేతిలో ఉండాలంటే ముందు మనకి ఆలిస్ అన్నిటితోటి ముందే మ్యానిపులేట్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేయబోతాం అంటే సింపుల్ నేను ఇక్కడ ఇదాకా సమ్ తీసుకున్నాం. లెఫ్ట్ సమ్ రైట్ సమ్ తీసుకొని దాన్ని డిఫరెన్షియేట్ తీసుకొని ఎన్ క్యూబ్స్ రైట్ క్యూబ్స్ మనం సపరేట్ చేసి ఇప్పటిదాకా ఓకే ఇప్పటిదాకా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రైట్ క్యూ లెఫ్ట్ క్యూని చేసినాక అది మోడ్ ఆఫ్ 2 చెక్ చేస్తున్నాం. అది ఈక్వల్ టు 1 అయితే ఈజీగా రిటర్న్ చేస్తున్నాం. లేకపోతే మాత్రమే మనము ఈ డిఫరెంట్ ఫార్ములా యూజ్ చేసి చేస్తున్నాం. సో నేను సబ్మిట్ చేయబోతున్నా. అట్లీస్ట్ ఈసారైనా వర్క్ అవ్వాలని కోరుకుంటుంది. థర్డ్ టైం నేను చేయడము. సబ్మిట్ ఇప్పటిదాకా చేయడానికి అటెంప్ట్ ఇలానే ఉంటుంది. అమ్మాయి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ సో మెనీ టైం. సో ఆ చిన్న లాజిక్ మిస్ అయినా నేను. సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, హెల్ప్ చేస్తాను.